ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కే-డ్రామా ద గ్లోరీ పార్ట్ 2. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మూన్ స్కూల్లో ఉన్నప్పుడు యోన్జిన్, సారా, జాన్, చోయ్, సోన్ తనని హింసించారు. మూన్ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి పెద్దయ్యాక తిరిగి వచ్చింది. ఇప్పుడు యోన్జిన్ న్యూస్ రిపోర్టర్, జాన్ పెద్ద స్టోర్ కి గోల్ఫ్ క్లబ్ కి ఓనర్, సారా ఆర్టిస్ట్, చోయ్ ఎయిర్ హోస్టెస్. సోన్ జోన్ స్టోర్ ని చూసుకుంటాడు. జాన్ కి ఒక పెంపుడు కుక్క ఉంటుంది. సోన్ సారా నుంచి డ్రగ్స్ దొంగతనంగా తీసుకుంటున్నాడని జోన్ సోన్ ని కొట్టి, నువ్వు మా ఫ్రెండ్ అయినంత మాత్రాన మాతో సమానం అనుకోకు అని తిడతాడు. యోన్జిన్ హస్బెండ్ హాకి చోయ్ యోన్జిన్ కి స్కూల్లో నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చేవి అని చెప్తుంది. హా యోన్జిన్ ని అడుగుతాడు. యోన్జిన్ ఒక్కసారి తనకి నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్తుంది. యోన్జిన్ కి చోయ్ తన గురించి గాసిప్ చేస్తుంది అని కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు యోన్జిన్, సారా చోయ్ ని రమ్మంటారు. చోయ్ కి డ్రై క్లీనింగ్ షాప్ ఉంది. కస్టమర్స్ డ్రెస్ లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని యోన్జిన్ సారాని కలవడానికి వెళ్తుంది. సారా కొత్త డ్రెస్సా అని అడుగుతుంది. చోయ్ అవును, నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు అంటుంది. తను వేసుకున్నది సారా డ్రెస్. ఆ డ్రెస్ ప్రపంచంలో 2 జతలు ఉంటాయి. అందుకే సారా డ్రెస్ చూడంగానే తన డ్రెస్ అని గుర్తుపడుతుంది. చోయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సారా చోయ్ తో నీ ప్లేస్ ఏంటో తెలుసుకో, స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. యోన్జిన్, నా గురించి ఎవరితో వెనకాల మాట్లాడొద్దు, నువ్వు మా ఫ్రెండ్ అని నువ్వేం చేసినా ఊరుకుంటాం అనుకోకు, నా గురించి ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి వెళ్తుంది. చోయ్ సారాతో నీ డ్రెస్ ఉతికి నీకు ఇచ్చేస్తాను అంటుంది. సారా, నువ్వు వేసుకున్నాక డ్రెస్ ఆగిపోయింది, నువ్వే ఉంచుకో అంటుంది. చోయ్ ఏడుస్తుంది. సారా యోన్జిన్ వెళ్ళాక డ్రెస్ లో ఫోటో దిగి ఇన్స్టాలో నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చింది అని పోస్ట్ పెడుతుంది. సోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ మూన్ షూస్ ట్రై చేస్తూ ఉంటుంది. సోన్ మూన్ ని పలకరిస్తాడు. సోన్ ఈ స్టోర్ నాదే అంటాడు. జోన్ కాల్ చేసి సోన్ తో నా బట్టలు ఉతకడానికి ఇవ్వు, డాగ్ కి ఫుడ్ తా అని చెప్తాడు. మూన్ వింటుంది. మూన్ సోన్ తో నిన్ను ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు, నీకు వాళ్ళ మీద కోపం ఉంది, నేను చెప్పింది చేస్తే ఈ స్టోర్ నీదవుతుంది, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, కానీ నేను ఒక్కదాన్నే చెయ్యలేను, నువ్వు నాతో పాటు కలిస్తే ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటుంది. మూన్ స్కూల్లో తనని సపోర్ట్ చేయకుండా కొట్టిన టీచర్ మీద కూడా పగ తీర్చుకోవడానికి తన కొడుకుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. టీచర్ కొడుకు టీచర్ ఎగ్జామ్ కి ట్రై చేస్తున్నాడు. 2022లో మూన్ యోన్జిన్ ఇంటి ఎదురు ఇంటికి షిఫ్ట్ అవుతుంది. స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ ఉంటుంది. రోజు మూన్ స్కూల్ చైర్మన్ చెత్తబుట్టలో చెత్త తీసుకుంటుంది. అదొక పని ఆమె చూస్తుంది. ఆమె పేరు కాంగ్. మూన్ తో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను, కానీ నాకు నువ్వు ఒక హెల్ప్ చెయ్యాలి, నా హస్బెండ్ ని చంపాలి అంటుంది. మూన్ షాక్ అవుతుంది. మూన్ కాంగ్ ఇంటికి వెళ్లి బయట నుంచి చూస్తుంది. కాంగ్ హస్బెండ్ తనని తన కూతురుని కొడుతూ ఉంటాడు. మూన్ కాంగ్ ని పనిలో పెట్టుకుంటుంది. యోన్జిన్, జాన్, సారా, చోయ్, సోన్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని ఫోటో తీయమంటుంది. కాంగ్ కూతురికి మూన్ సాటర్డే సండే ట్రైన్ లో ట్యూషన్ చెప్తుంది. కాంగ్ తీసిన ఫొటోస్ లో జాన్ యోన్జిన్ ఏసోల్ ని ఐ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం చూస్తుంది. మూన్ కి జాన్ కి కలర్ బ్లైండ్నెస్ ఉంది అని గుర్తొస్తుంది. అంటే అన్ని రంగులు ఒకేలాగా కనిపిస్తాయి. ఏసోల్ కి కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఏసోల్ యోన్జిన్ కి తన హస్బెండ్ హాకి పుట్టలేదు. ఏసోల్ జాన్ కూతురు. యోన్జిన్ ఏసోల్ తో నీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని నాన్నకి చెప్పొద్దు అంటుంది. హా ఒక క్లబ్ లో గో ఆడుతూ ఉంటాడు. మూన్ హా ఆడే క్లబ్ కి వెళ్లి గో ఆడుతుంది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తుంది. హా మూన్ ఆడే గేమ్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు.
మూన్ హాని కలవడానికే గో నేర్చుకుని హా ఆడే క్లబ్ కి వస్తుంది. ఒకరోజు మూన్ కాంగ్ కూతురికి ట్యూషన్ చెప్పడానికి ట్రైన్ ఎక్కుతుంది. అక్కడ జూని చూస్తుంది. జూ మూన్ ని చూసి షాక్ అయ్యి ఇది కళ అనుకుంటాడు. మూన్ జూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. జూ మూన్ కి నన్ను ఎప్పుడైనా కలవాలంటే హాస్పిటల్లోనే ఉంటాను అని హాస్పిటల్ అడ్రస్ ఇస్తాడు. కాంగ్ చాలా సంతోషంగా ఉంటుంది. మూన్ తో జోక్స్ వేస్తుంది. మూన్ కాంగ్ తో నన్ను నవ్వించొద్దు, నేను హ్యాపీగా ఉంటే నేను చెయ్యాల్సింది మర్చిపోతాను అంటుంది. కాంగ్ సారీ, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటుంది. మూన్ సోన్ ని పాత బిల్డింగ్ మేడ మీదకి రమ్మంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు బుల్లీ చేసిన అమ్మాయి యూన్ ని ఎవరో మేడ మీద నుంచి కిందకి తోసేస్తారు. మూన్ అప్పుడు అక్కడే ఉంటుంది. యూన్ కింద పడి చనిపోవడం చూస్తుంది. మూన్ సోన్ కి యూన్ గురించి చెప్తుంది. సోన్ యూన్ ని నెట్టింది నేను కాదు అంటాడు. మూన్ నాకు తెలుసు, నేను చెప్పింది చేస్తే యూన్ ని చంపిన అతని నుంచి నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటుంది. సోన్ మూన్ అడిగిన జాన్ జుట్టు ఇస్తాడు. నెక్స్ట్ రోజు సారా పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంటుంది. స్కూల్లో అల్యూమినై మీటింగ్ ఉంటుంది. యోన్జిన్ నాకు అవార్డు వస్తుంది అని జాన్ సారా చోయ్ ని స్కూల్ కి తీసుకువస్తుంది. సోన్ రాలేదు. మూన్ వెళ్లి వాళ్ళని కలుస్తుంది. అందరూ చాలా సంవత్సరాల తరువాత మూన్ ని చూస్తున్నాము అనుకుంటారు. యోన్జిన్ కి బెస్ట్ అల్యూమినై అవార్డు ఇస్తారు. మూన్ గట్టిగా చప్పట్లు కొడుతూ యోన్జిన్ నీకు అవార్డు రావడం కరెక్ట్, కంగ్రాచులేషన్స్ అని అరుస్తుంది. యోన్జిన్ కి కోపం వస్తుంది. ఫంక్షన్ అయిపోయాక యోన్జిన్ మూన్ ని కొడుతుంది. మూన్ నువ్వు మంచి జాబ్, రిచ్ హస్బెండ్ తో మంచి లైఫ్ గడుపుతున్నావా అని అడుగుతుంది. యోన్జిన్ మూన్ ని మళ్ళీ కొట్టబోతుంటే జాన్ ఆపుతాడు. మూన్ మీరెవ్వరూ ఇంకా మారలేదు అంటుంది. జాన్ నువ్వు మాత్రం చాలా మారావు. స్కూల్లో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా డల్ గా ఉండేదానివి, ఇప్పుడు బ్రైట్ గా ఉన్నావు అంటాడు. మూన్ నీకు కలర్స్ తెలియదు కదా అని చెప్పి వెళ్తుంది. జాన్ కి కోపం వస్తుంది. మూన్ స్కూల్ చైర్మన్ ని బ్లాక్ మెయిల్ చేసి ఏసోల్ చదువుతున్న క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేపించుకుంటుంది. మూన్ రోజు తన ఇంటి నుంచి యోన్జిన్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటుంది. రోజు యోన్జిన్ న్యూస్ ఛానల్ చూస్తుంది. మూన్ యోన్జిన్ నన్ను ఐరన్ తో కాల్చింది, నేను ఏసోల్ కి అలాగే చేస్తాను అంటుంది. మూన్ తన పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.